2029లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు అవుతారు? వైసీపీ నుంచి ఎవరు అవుతారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారే అవుతారు. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలు ఇస్తానే ఉన్నాడు, చెప్పినట్టు చేస్తున్నాడు. అన్నీ కూడా ప్రజలకి మంచి జరుగుతుంది, మంచి చేస్తున్నాడు. అన్ని పథకాలు కూడా అన్నట్టుగానే ఇస్తానే ఉన్నాడు. అందువల్ల అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన చాలా ఘనంగా మెజారిటీగా బాగానే జరుగుతున్నాయి కూడా. అందువల్ల ఆయనే వస్తాడని మేము కోరుకుంటున్నాం. మరి 2029లో మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత తేల్చుకుంటాము, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మాదే అని వైసీపీ చెప్తుంది కదా. ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా. మరి మీరేమంటారు దీనికి? అది కళ. అతన్ని అనుకునటం కూడా అది తప్పు. అట్లా అనుకోకూడదు. ఆయన భ్రమపడుతున్నాడేమో, నేను వస్తానని ఒకళ్ళ గరం పొందుతున్నాడేమో. ఇది మాత్రం జరగదు. జనాల్లో మాత్రం ఎవరు పొందుతున్నారా, ఎవరు ఇస్తున్నారా, ఎవరు పథకాలు పెట్టారా, ఎవరు జరిపిస్తున్నారా, ఎవరు మెప్పు పొందుతున్నారా అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. జగన్మోహన్కి తెలియట్లేదా? అన్నట్టుగా అన్నయ్య నెరవేర్చాడు. వాళ్ళ ఎంఐలో ఏం చేశాడు? వాళ్ళకి ఏం చేశాడు? పెన్షన్లు ఇచ్చేది అప్పటికి 3,000 ఇచ్చాడు. ఇప్పుడు 4,000 పెన్షన్లు ఇస్తున్నాడు అన్నయ్య. పథకాలు 4 ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు, అమ్మ ఒడిలు వేస్తున్నాడు, తల్లికి వందనాలు 18 సంవత్సరాల వాళ్ళకు కూడా వేస్తాడు రేపు నెలలో. అన్నీ అనుకున్నట్టే జరిపిస్తున్నాడు అన్నయ్య. ఇప్పుడు ఈయనేం చేశాడని నేను వస్తానని చెప్పి మెప్పు పొందుతున్నాడు. ఆయన గర్వం ఆయనకై అణిచివేసుకోమని చెప్పండి. ఆయన మాత్రం గెలవడు, రాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ ముఖ్యంగా 2029 అధికారం మాదే అని ఏదైతే చెప్తున్నారో, గతంలో మేము చెప్పుకోలేకపోయాం, మేము సుపరిపాలన చేసాం, సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, 100కి 99% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటున్నారు. మీరేం చెప్తారు దీనికి? మరి వాళ్ళు చేశారని చెప్పడం, వాళ్ళు చెప్పుకోవటమే కానీ ఎదటో జనాల చేత చెప్పించమనండి. ఏం చేశారు, పలాంది చేశాను అని జనాల చేత మెప్పు పొందమనండి. జనాలు చెప్పాలి కదా ఏదైనా. నీకు నువ్వు చేశానని అనుకుంటే ఎలాగా? నువ్వు చెప్పు, నువ్వు జనాలకు చెప్పించు. నువ్వు అనుకోమాక, అది నీ గొప్ప అనుకోమాక. అది ఎవరు చేస్తున్నారా ఏంటన్నది ప్రజలకి తెలుసు. ఇప్పుడు తిరుగుతున్న జనాలకు తెలుస్తుంది. పథకాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అన్నయ్య అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో అన్నది, లోకేష్ బాబు అంటే ఏంటన్నది. మరి ముఖ్యంగా గత 5 ఏళ్ళ 2019 నుంచి 2024 వరకు వైసీపీ 5 ఏళ్ల అధికార పాలన ఎలా ఉంది? ఈ 2 సంవత్సరాల కూటమి పాలన ఎలా ఉంది? మీకైతే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏం కనిపించింది అంటారు? ఇంతవరకు చేసి గత పరిపాలన కన్నా ఈ పరిపాలన చాలా బాగుంది. చాలా మెప్పు పొందుతున్నాము. ఆయన చెప్పుకోవటం కాదు, జనాలను చెప్పమనండి ఎలా ఉంటుందా ఏంటి అన్నది, ఎట్లా జరుగుతుంది ఏంటి. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలా చేస్తున్నారు, దీనికి ఏంటి అన్నది. ఆడవాళ్ళు కూడా రోడ్డు మీదకి రాకోకుండా ఉన్నది ఒక గత ఏమంలో. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళకి మొన్న మహానాడు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి ఎంతో చేతనిచ్చారు. మేమెంతో పండగ చేసుకున్నాము, ఆడవాళ్ళకి కూడా నేను ఇస్తాను అని చెప్పి అని ఎన్నో పథకాలు పెట్టి ఆయన జరిపిస్తున్నాడు. అందరూ ఆడవాళ్ళకి కూడా స్వేచ్ఛనిచ్చాడు. వంటగదులకే పరిమితం కాకోకుండా మీరు ఇలా ఉండండి అమ్మ అని చెప్పి అందరికి కూడా చేయూతనిచ్చాడు అన్నయ్య చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు. ఆయన ఉంటేనే అభివృద్ధి, ఆయన ఉంటేనే సంక్షేమం అని చెప్పి ఎంతోమంది ప్రజలు చర్చించుకుంటున్నారంట. నెక్స్ట్ సీఎంని ఆయనే చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారంట. మరి మీరేమనుకుంటారు? అసలు మీరేం చెప్తారు దీనికి? వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళ ఏమామలో ఏం జరిగినాయి, వాళ్ళకేమన్నా మంచి జరిగినాయేమో, జనాలకు జరగలేదుగా. అందుకే జరిగిన వాళ్ళు చెప్పుకుంటున్నారేమో. వాళ్ళు ఎంతెంత తిన్నారు, ఎంతెంత పెట్టాడో, వాళ్ళు ఏమి ఇచ్చుకున్నారో, ఏం చేసుకున్నారో అది వాళ్ళకే తెలుసు. జనాలకు కూడా తెలియాలిగా ఏమి ఇచ్చారు, ఏం పెట్టాడు, ఏం పథకాలు పొందాము, ఈ జనాలకి ఏం మేలు చేశాడు అన్నది జనాలు చెప్పాలిగా. వాళ్ళు చెప్పుకుంటే ఎలాగా? జనాలు చెప్పించమనండి ఏదైనా సరే. ఆ ఏమంలో ఎలా ఉంది, ఈ ఏమంలో ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు ఎలా ఉంది, ఇక మీదట కూడా ఆయనే రావాలని ప్రతి ఒక్కళ్ళకి మేము కోరుకుంటున్నాం జనాల్లో. మరి అమరావతి విషయానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం అమరావతికి గెజెట్ తీసుకొచ్చి పూర్తి చేస్తుంది. ఖచ్చితంగా ఎన్నికల హామీల్లో భాగంగా అమరావతి నెరవేరుతామంటున్నారు. మరి వైసీపీ తరఫున రీసెంట్గా మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ, జగన్ గారు సీఎం అయిన తర్వాత అప్పులు చేసి అమరావతి కట్టవలసిన పరిస్థితి అయితే ఉండదు, అమరావతి శుద్ధ దండగా అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మరి ఒకవేళ
జగన్ గారు వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? జగన్ అయినా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఆ విజయవాడకి అమరావతికి దగ్గరలో పెట్టాడంటే చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆయన ఏదో అప్పులు చేసి చేశాడు చెందాడు అనేసి ఆయన మాట్లాడుకుంటే కాదు, ఏదైనా జనాల్లోకి రావాలి, చూసుకోవాలి, వాళ్ళ తెలియపరచుకోవాలి. అంతేగాని నేను అప్పు చేయలేదు, నేను ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అప్పు తీసుకొని చేస్తాడు అని ఆయన అనుకుంటే ఎలాగా? అది ఎలా జరుగుద్దో చూడమనండి. అంటే అమరావతి అభివృద్ధి చేస్తారంటారా జగన్ గారు, లేదా కొత్త రాజధాని కడతారంటారా? అభివృద్ధి పరచుడు ఆయన జగన్ గారు మాత్రం అభివృద్ధి పరచడం. ఏది చేయాలన్నా సరే మా చంద్రబాబు నాయుడు గారే చేయాలి, చేస్తాడు కూడా. ఫైనల్గా మీరేమంటారు? 2029లో ముఖ్యమంత్రి ఎవరు? మీ మద్దతు అయితే ఎవరికి ఇస్తానంటారు? మేము తెలుగుదేశానికే ఇస్తాం, లోకేష్ బాబుకి, చంద్రబాబు నాయుడు గారికే మా మద్దతు అందరూ ఇస్తాం. లేడీస్ మొత్తం కూడా అటే ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న పాలనని, గత పాలనని, ఈ పాలన దృష్టిలో పెట్టుకుంటే రానున్న రోజుల్లో 2029లో పక్కాగా కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అది 100%. ఎందుకంత మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయనే ఎందుకు అవుతారు? ఇప్పుడు గత 5 ఏళ్ల పాలన చూసాం, దాంట్లో నానా నరకం అనుభవించాం. ఆ నరకం ఏంటంటే, మనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి చదివించుకోవడానికి అని అంటే ఒక పిల్లోడికి మాత్రమే డబ్బులు ఇచ్చి మిగతా పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏమైనా మాకు పర్లేదు అనుకునే విధానం ఒకటి. రెండోది, పింఛన్లు పెంచుతాము అని చెప్పారు. 250 చొప్పున సంవత్సరం పొడుగు చేసి 1000 రూపాయలు పెంచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మేము పెంచుతాము అని చెప్పింది. జూన్ 4వ తారీఖు గెలిస్తే జూన్ 4వ తారీఖుది జులైది కలిపి ఒక్కసారిగానే 4000 రూపాయలు చొప్పున 2 నెలల పెన్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అలాగే మంచి పడిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, తర్వాత వచ్చేప్పటికి డయాసిస్ పేషెంట్కి వీళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. గతంలో మీరు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వాలా? ఇప్పుడు ఈ ప్రపంచవ్యాప్తంగా, ఈ దేశవ్యాప్తంగా ఎక్కడన్నా చూసుకోండి, ఎటువంటి పింఛన్లు ఇచ్చడం కానీ చేయడం కానీ చేశారా? లేదు. మరి మీరు అంతకంటే సంక్షేమం మేము బాగా చేసాం అంటే ఏం బాగా చేశారు? మీరు ఇచ్చింది ఆ 3,000 రూపాయలే కదా, ఎడి తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా. మరి ఇక్కడ పెంచేస్తున్నారు కదా. ఇప్పుడు వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారు, మంచాన పడిన వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తున్నారు, డయాసిస్ పేషెంట్కి 10,000 రూపాయలు ఇస్తున్నారు. పిల్లలు అంటే ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తున్నారు. అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరిచారు. మీరు ఉన్న దానిలో అది కూడా లేదు కదా, అది కూడా మూసారు. గతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా సరే చేపల చెరువులు కనపడేవి. ఏ రోడ్డు మీద వెళ్దామన్నా సరే ఈ చెరువులు ఉన్నాయంటారా బాబు అన్నట్టుగా ఉండేది. అంటే రోడ్లు అంత దుర్వినియోగంగా ఉండేవి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా రోడ్లు అన్నీ బాగుపడి. ఇప్పుడు రోడ్లు చూడండి ఎలాగున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిరిజన ప్రాంతాల్లో కానీ పంచాయతీల్లో కానీ ప్రతిదీ కూడా రోడ్లు చాలా బాగా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, మనం ఈ ఎక్సెల్ బ్యాటరీ పక్కన రోడ్లు చూడండి, ఎదురుకు ఎట్లా ఉండేది, అసలు రోడ్డు ఉందా అనేది ఇదిగా ఉండేదా, మట్టిగా ఇదిగా అసలు ఏమీ లేకుండా ఇదిగా. ఇప్పుడు అక్కడ చూస్తేనేమో రోడ్డు వేసి చుట్టూ డివైడర్లు కూడా కట్టారు. అలాగే దావుబుచ్చే కాలనీ చివర బుడేరంతన సైడ్ అమ్మటి రోడ్డు, ఆ రోడ్డు కూడా అంతే బ్రహ్మాండంగా తయారు చేశారు. మరి ఈ మొత్తం మీరు గతంలో మీరు ఉన్నారు కదా, 5 ఏళ్ళు సరిపోలేదా మీకు? ఇప్పుడు ఇది వీటిలన్నిటికంటే కూడా ముఖ్యం. ఇంకోటి ఏంటంటే, గత 5 ఏళ్ళు ఆయన పాలన అప్పు చెప్తే 38,000 ఎకరాలు కావాలి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన రాజధానికి కావాలని చెప్పిన వ్యక్తి తర్వాత రాజధానిని అతలాకుతలం చేస్తాడు. ఎలాగంటే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆడాడు. తర్వాత అక్కడ కాదు ఇక్కడ రాజధాని అన్నారు, ఇక్కడ అన్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే ₹1 కూడా రాజధాని మీద ఖర్చు పెట్టకుండా మొత్తం దుర్వినియోగం చేసి, అంతకుముందు ప్రభుత్వం ఖర్చు పెట్టిన రోడ్లు అవి కూడా సర్వనాశనం అయిపోయి ఆ డబ్బులు కూడా ప్రజల మీద భారం పడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది క్లియర్ కట్గా కనబడుతుంది. మరి వైసీపీ మేమే అధికారంలోకి వస్తే 29లో ఖచ్చితంగా మాది అధికారం తేల్చుకుంటామని అంటున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము చేస్తామని చెప్పడం వాళ్ళు చెప్పాలి. అలా చెప్పకపోతే వాళ్ళ మనుగడ ఉండదు అనేది వాళ్ళకి ఇది. సరే, వచ్చాక ఏం చేస్తామని చెప్తున్నారు? ప్రజలకి మంచి చేస్తాం, ఇది చేస్తామని చెప్తున్నారు. వచ్చాక వాళ్ళంతులు చూస్తాం, వీళ్ళంతులు చూస్తాం, ఆ టెండర్లు వేసిన వాళ్ళు తరిమి కొడతాం, ఇది చేస్తాం, ఈ రప పాప మేమేంటి చూపిస్తాం అంటే దారుణకాండ మొదలవుతుంది మళ్ళీ అనేది వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు డైరెక్ట్గానే. అంతేగాని మేము పాలన చేయడానికి వస్తున్నాము, దీనికి వస్తాం అనట్లా. వాళ్ళంతులు వీళ్ళంతులు చూసేగాడికి ఈ ప్రభుత్వం ఎందుకండి మాకు? వాళ్ళ ఓటేసి గెలిపించి దీనికి వచ్చి మీరు వాళ్ళంతు చూడయ్యా వీళ్ళంతు చూడయ్యా అనే చెప్తున్నారు. లేకపోతే మన రాష్ట్రానికి ఒక ఇండస్ట్రీ తీసుకురండి అయ్యా, మా రాష్ట్రాన్ని డెవలప్ చేయండి అయ్యా, మా రాష్ట్ర ప్రజల్ని కాపాడండి అయ్యా, వాళ్ళ సగటున వృద్ధి రేటు పెంచండి అయ్యా, వాళ్ళ ఆదాయాన్ని పెంచండి అయ్యా అని చెప్పి ఓటేస్తున్నామా? వాళ్ళంతులు ఇందులు చూసేకాడికి మీకు ఓటేయడం ఎందుకు, మిమ్మల్ని ఎందుకు మళ్ళీ అంత పోటుగాలు దిగి రారని మళ్ళీ ఎంచుకోవాలి మేము. అంటే పేరు నాని కూడా రీసెంట్గా మాట్లాడుతూ, ఆయన ఒక మీడియా వేదికగా మాట్లాడుతూ, అమరావతి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అయితే ఆయన ఇంక అప్పులు చేసి అమరావతిని కట్టరు అనే విధంగా ఆయన ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అంటే ఒకవేళ వైసీపీ వస్తే అమరావతి అనేది ఒకవేళ పెండింగ్ వర్క్లు ఏమైనా ఉన్నా కానీ దాన్ని పట్టించుకోరు అనేటట్టు మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? మరి వాళ్ళు 100% కట్టరండి వచ్చారు అంటే. ఎందుకు అని అంటే, గతంలో అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొనే 38,000 ఎకరాలు కావాలి రాజధాని కానీ ఒప్పుకొనే కట్టకుండా ఆపేశారు. ఆయనకు 5 ఏళ్ళు సరిపోలేదు ఈ రాజధాని కోసం ఎక్కడ డిసైడ్ చేయడానికి. ఆయన పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సలహాలు ఇస్తున్నాడు, మావి గన్ను, ఈ గన్ను, ఆ గన్ను అని. ఏంటండి ఈ మావి గన్ను మీవి గన్ను? 5 సంవత్సరాలు సరిపోలేదా నీకు? మావి గన్ను అన్న ఆలోచన నీకు అప్పుడు రాలేదా? ఇప్పుడే పుట్టుకొచ్చేసిందా? దేవుడు ఏమైనా అదృష్ట శక్తిలో ఇస్తాడా నీకు ఇంతలోనే?
దీనికి వచ్చేపాటికి అంటే ఇక్కడ వైసీపీ కూడా చాలా ప్రధానంగా ఆరోపిస్తూ కూటమి హామీలన్నీ కూడా నెరవేర్చడం లేదు, ముఖ్యంగా సూపర్ 6 అన్నారు, అసలు ఏమీ లేదు, శూన్యం, మేమే సుపరిపాలన చేశాము, మేమైతే నవరత్నాలు అనే పేరుతో 100కి 99% అప్లై చేసాం, మేము ఇచ్చిన సంక్షేమం దేశంలో ఎక్కడ ఇవ్వలేదని అంటున్నారు. దీనికి మీరేమంటారు? వీళ్ళు చెప్పే మాటలు 100 చెప్తారండి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను చూడండి, కూటమి ప్రభుత్వానికిను ఆ ప్రభుత్వానికి చిన్న వ్యత్యాసం చెప్తాను నేను. ఎవరు నిజంగా సంక్షేమం ఇచ్చారు, ప్రజలకు ఉపయోగపడింది, ఎవరు ఇది ఇచ్చారు అనేది. ఇప్పుడు ఈయన గతంలో ఈ అమ్మఒడి అని చెప్పి వేశాడు. మా ఇంటికి ఒక 4 ఇళ్ళు అవతల ఒక ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లడికి పడింది. వాళ్ళ పరిస్థితి అసలు చదివించుకోలేని పరిస్థితి. ఆ పిల్లోడిని పట్టించుకోక చేయక వాళ్ళిద్దరు పిల్లలేమో కొంచెం ఇదిగా తయారయ్యి మందుగా వాటికి అలవాటైపోయి పనులకి వెళ్ళి మందుగా అలవాటు పడి చేశారు. ఒక పిల్లోడు మాత్రమే చదువుకుంటున్నాడు, ఎదుగుతున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి బాబు ఇట్లా తిరగడం చేయడం కాదు, నీకు చదువుకునే భవిష్యత్తు ఉందని చెప్పి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. ఈ డబ్బులు వచ్చేపాటికి, తల్లి వందనం డబ్బులు వచ్చేపాటికి ఇప్పుడు ఆ కుర్రోళ్ళు కూడా చదువుకుంటున్నారు. అంటే భవిష్యత్తు ఎవరు నిర్మిస్తున్నారు? సంక్షేమం నిజంగా ఎవరికి సంక్షేమం ఉపయోగపడింది? పైగా ఆయన గతంలో ఇచ్చినప్పుడు జనవరి నెలలో ఇచ్చారు. ఫీజులు ఎప్పుడండి కడతారు పిల్లలు? జనవరి నెలలో కడతారా? అంటే కోడి పందాలకి వీటికి ముందు కడతారా? అదే ఏం ఆలోచన? అది తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వానికి మందుగా వాటికి వాడాలి చేయాలన్న ఆలోచన కాకపోతే ఏంటి ఆలోచన? సంక్షేమము ఇచ్చాము చేసామంటే కాదండి, అది ఉపయోగపడిందా లేదా, ఏ తరహాలో వచ్చింది అనేది. సంక్షేమం చూసుకుంటే గతంలో కంటే కూడా ఇప్పుడే ఎక్కువ కదా జరుగుతుంది వాస్తవంగా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. ఒక ఇంటికి 13,000 ఇవ్వడం గొప్పనా, లేకపోతే నలుగురు ఉంటే 4 13 ఇవ్వడం గొప్పనా? ఏది ఎక్కువ సంక్షేమం చేసినట్టు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లో అది సంక్షేమం కాదా? అవి ప్రజల ఆకలి తీర్చట్లేదా కడుపు? ఏం చేశారు? పోనీ పెన్షన్లు తీసుకుందాం, గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఎలా చూసినా సరే సంక్షేమం గతం కంటే కూడా ఇప్పుడు మెరుగ్గానే ఉంది కదా. ఏ లెక్కలో చెప్తారు? అంటే అంత మీరు మసిపూసి మారగా చేద్దాము అనుకుంటానికి 2019 ప్రజలు కాదండి ఇది. 2019 నుంచి 24 దాకా వాళ్ళకి మంచి అప్డేట్ అందింది, మంచి అవగాహన వచ్చింది మేము మీద. అవగాహనతోనే ఉన్నాం మేమందరం. మీరైతే 2029కి ఫైనల్గా సీఎం అని ఎవరిని కోరుకుంటున్నారు మీరు? మీ మద్దతు ఎవరికి? ఇప్పుడు ఒక ఇండస్ట్రీలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చేసి పిల్లలకి మంచి భవిష్యత్తు అందించేటటువంటి విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయనే కావాలని చెప్పి నేను కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అదే కోరుకుంటున్నారు, అదే జరిగింది కూడా. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరనేది సమస్య, ఆ ప్రశ్న వేయడం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా కూటమి ప్రభుత్వం గెలిపించడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుంచి సీనియర్ నాయకులు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ప్రజలందరూ గెలిపించడం, ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా చాలా అద్భుతమైన పరిపాలన చేస్తూ ఇంత లోటు బడ్జెట్లో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఆ లోటు అనేది తెలియకుండా దానికి ఫ్రీ వాళ్ళు కేటాయించి వాళ్ళు చెప్పిన అన్ని పథకాలు అమలు చేస్తూ, సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలు అమలు చేస్తూ, శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో తేవటం, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు తేవటం, 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు పెట్టి, ఆ ఉన్నవే కాకుండా అడిషనల్గా కూడా ఇంకా కొత్తగా పెట్టి చాలా పేదలందరూ కూడా చాలా హ్యాపీగా అమ్మయ్య చంద్రబాబు నాయుడు పైన ఉన్నాడు, మనకేం ఇబ్బంది లేదనే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75-80% కూడా దాన్నే ఎలాంటి పరిపాలన కావాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ వైసీపీ కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు కదా. 2029 మాదే, 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అధికారం మాదే, మేము వచ్చిన తర్వాత లెక్కలు తెలుస్తాం అంటున్నారు కదా. అంటే ఇప్పుడు సైకో మెంటాలిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డిని కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు కదా, 10-15%. వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఇంట్లో తల్లికి వందనం పథకం కింద 3 పిల్లలు ఉంటే 3కి, 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకు కూడా ప్రభుత్వం నుంచి సాయం అందటం, కూటమి ప్రభుత్వం నుంచి ఏ పథకం అమలు అవుతుంది కదా, దానికి వీళ్ళు ఎక్కడ రియాక్ట్ అయిపోయి ఇంకా మనం వద్దులేరా బాబు జగన్మోహన్ రెడ్డి, వద్దులే మనకి వైసీపీ అని చెప్పి వాళ్ళు ఎక్కడ కూటమి ప్రభుత్వం వైపు చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆకర్షితులై అటు వెళ్ళిపోతారేమో, వాళ్ళని కాపాడుకునే ఉద్దేశంలో జనాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇప్పుడు వాళ్ళు చెప్పేది 2029లో మేము వస్తాము, ఇంతకన్నా మేము ఎక్కువ అభివృద్ధి చేస్తాము అని చెప్పట్లా. ఎక్కువ అభివృద్ధి చేస్తాము, లేదంటే ఎక్కువ పథకాలు ఇస్తాము, తల్లికి వందనం 15,000 ఇస్తున్నారు కదా, అవసరమైతే మేము ఇంకో 2,000 పెంచుతాము, అది చేస్తాము కాదు, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ కాన్వెంట్ చదువులాగే వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తామనే మాటలు చెప్పకుండా
రెండేళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు ఆగండి, మేమేం వస్తాము, మేమే వచ్చేసి ఆడిని వదలము, ఈయన నరుకుతాము, రప నరుకుతాము, పొట్టేళ్ళు నరుకుతాం అని చెప్పి రక్తపాతం సృష్టించేలాగా సామాన్య ప్రజలు భయాందోళనకు రేకెత్తించే స్థాయిలో వాళ్ళు ఆ మాటలు మాట్లాడటాన్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం బాగా చేసింది అంటారు. అసలు ఏం చేసింది? సంక్షేమాలు, పథకాలు, అభివృద్ధి, పెట్టుబడులు, అసలు వీటి విషయాల్లో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ మెయిన్ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఎలా ఉంది? అసలు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం తీరు మీకు ఏమనిపించింది? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా చక్కగా ఉంది. రాష్ట్రంలో ఈ రోజున చూసుకుంటే రోడ్డు లేదు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టంగానే వెంటనే రోడ్డు వేయటం కానీ, అంతకుముందు గతంలో మనం చూసాం, మా ఇంటికి రోడ్డు వేయండి అన్నవాడిని 2 రోజుల తర్వాత పేకోసేసి రోడ్డు పక్కన పడుకోబెట్టారు. ఏ రోడ్డు గురించి అయితే అతను అడిగాడో అదే రోడ్డు పక్కన పేకోసి పడుకోబెట్టారు. మా ఏరియాలో అభివృద్ధి చేయండి అన్నవాడిని అలాగే చేశారు. మా ఏరియాలో ఇక్కడ స్కూల్ పక్కన బారు పెట్టారంటే అడిగిన పాపానికి ఓంప్రకాష్ అనేవాడిని చంపేశారు. ఏంటంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు ఎవడన్నా మాకు ఏదైనా కావాలి అని అడిగితే చంపేశారు. ఇదేంట్రా బాబు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తే చంపేశారు. కానీ ఈ రోజున 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం మటుకి ప్రజలు ఏది అడిగితే సోషల్ మీడియాలో అయ్యా ఇలా ఉంది పరిస్థితి అనగానే ఎమ్మటే స్పందించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం పరిపాలన చూసిన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా చేసేసి ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు చాలా మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది, పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తున్నారు. అంటే 100కి 99% పథకాలు అమలు చేశారంట. వాళ్ళు అధికారంలో ఉంటేనే మంచిది అన్నట్టు కోరుకుంటున్నారంట. మీరేమంటారు దీనికి? నిజంగా కోరుకున్నారా ప్రజలు? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడిని వద్దనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని కావాలనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు రమ్మన్నారు, జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు రమ్మన్నారు. ఇదంతా సినిమా స్టంట్ అనమాట. మీరు గతంలో అబ్జర్వేషన్ చేశారు లేదా, బిగ్ బాస్లో కంటెస్టెంట్ వెళ్తాడు, వెళ్ళంగానే అతని పేరు మీద ఒక ఆర్మీ అని ఏర్పడేసి ఏంటి అబ్బా తీసేస్తున్నాడు, అయ్యా తీసిన వాడే గెలిచాడు అంది. అతనికి లేనిపోయిన హైప్ ఇచ్చి, అంటే అతను బిగ్ బాస్ హౌస్లో కొనసాగడం కోసం, ఓట్లు వేయడం కోసం, జనాల్ని ఒక ట్రాప్లో పెడతాం కోసం కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళని పోగేసేసి ఇచ్చేసి అలాంటి సంస్థల ద్వారా పనిచేస్తున్నారు. ఇంకోటి అలాగా ఆ రోజు ఆ కౌశల్ ఆర్మీ అని ఇంకో ఆర్మీ అని బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆర్మీలు ఉన్నారు. వాళ్ళు తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి వెళ్ళి చూసేవాడు లేడు. అంటే ఏంటంటే ఇదంతా పేడ్ ఆర్టిస్టుల ద్వారా చేపిస్తున్నారు. ఇది వైసీపీ పార్టీ అనేది గొడ్ల పార్టీ, వైసీపీ పార్టీ అనేది ఫేక్ పార్టీ. అబద్ధాలు ప్రచారం చేయడం, అబద్ధాలనే నిజంలాగా జనాలందరూ కూడా నమ్మించే ప్రయత్నం చేయడమే వైసీపీ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం. వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నమ్మరు. ఇక్కడ మాజీ మంత్రి పేరు నాని గారు కూడా మాట్లాడుతూ 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి అప్పులు చేసి కట్టవలసిన పరిస్థితి అయితే లేదు, అమరావతి శుద్ధ దండగా, మేము అమరావతిని అభివృద్ధి చేయమని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. అంటే ఒకవేళ వైసీపీ అమరావతి పరిస్థితి ఏంటి, రాజధాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు గతంలో కూడా అమరావతిని 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ పెట్టినప్పుడు 30,000 ఎకరాలు ఏం సరిపోద్ది, ఇంకో 35 తీసుకోవాలని చెప్పి ఆ రోజు ఆ అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చి అతను అధికారంలో రాగానే అమరావతి కాదని చెప్పి 3 రాజధానులు అని చెప్పి నెత్తికెత్తుకొని అమరావతి రాజధానిని పూర్తిగా నట్టేడు ముంచాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కొత్తగా మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి ఎందుకు పెట్టకూడదని చెప్పి ఆ రోజే మరి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఉన్నాయి కదా. ఇప్పుడు అమరావతి అనేది కూడా విజయవాడ, గుంటూరే, ప్రత్యేకించి దాన్ని సపరేట్గా ఏమి వెళ్ళిపోట్లా. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే అమరావతి రాజధాని. అయితే ఇప్పుడు వచ్చేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్యలో పెట్టమని చెప్తున్నాడు. మరి ఆ రోజే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇంత ఉండేది కాదు కదా. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పార్టీ కానీ మొత్తం ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకు ఆయనే అంత అని చెప్పి అంత పకడ్బందీగా చెప్తున్నారు? ఆయన మీకు నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటంటే ఆయన చెప్పింది గోరంతే చెప్పాడు స్టార్టింగ్లో, ఇవాళ కొండ అంత చేస్తున్నాడు, అందుకని నమ్మకం కూటమి ప్రభుత్వం అంటే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి పని ఈరోజు మాకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గ్యాస్ బండ్లు, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు, తల్లికి వందనం, ఫ్రీ బస్సు, అన్నా క్యాంటీన్,
రైతు భరోసా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎక్కడో పల్లెటూరు కొండల మధ్యలో కూడా రోడ్లు, డ్రైనేజీలు, అసలు ఒక ఊర్లో అయితే దుప్పట్లు, ఒక ఊరంతా చెప్పులు, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు చరిత్రలో చేయలేని పనులన్నీ ఈ 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పక్కాగా నిలబడి చేస్తున్నారు. ఒక మాట ఇచ్చారంటే మాట తప్పను మడం తిప్పను అనే మాట ఒక గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన మాట తప్పారు, మడం తిప్పారు. మాట ఇవ్వకుండానే చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు వైసీపీ కూడా మేము కూడా అధికారంలోకి వస్తాం, 29 మాదే, 2 ఏళ్ళు అయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత లెక్కలు తెరుస్తూ ఉంటున్నారు కదా, ఎవరంతైనా చూస్తూ ఉంటున్నారు కదా. మరి 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు కళ్ళు మూసుకున్నా వాళ్ళు రారు, మేము రానివ్వం అంతే. ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు వాళ్ళున్న 5 సంవత్సరాల్లో మేము పడిన బాధలు, మేము పడిన కష్టాలు మామూలు కాదు. ఆ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంట రాష్ట్రానికి సీఎం అయ్యాడో కానీ ఎక్కడో దేశాల నుంచి దాటి ఇక్కడ కరోనా తీసుకొచ్చి ఎంతమందినండి, 1 కోటి పైగా మంది కరోనా చచ్చిపోయారు. ఎవరికి ఏదన్నా ₹1 సాయం చేశాడా? ఒక్క ఇంట్లో ఒక బియ్యం గింజ ఇచ్చాడా? చెప్పమానండి. మన వరదలు వచ్చినాయి మాకు సంవత్సరన్నర కిందట. వరదలు వస్తే ఇంటికి 25,000 ములిగిన వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మళ్ళీ బియ్యం మామూలుగా రేషన్ ఎవ్రీ మంత్ వచ్చాయి కాకుండా మళ్ళీ ఇంటికి 5 కేజీలు బియ్యం కట్ట, నూనె, పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, ఫ్రూట్స్, ఎన్ని రకాలు ఆయన ఇచ్చారు. ఇలాంటివి చేసి ఇప్పుడు ప్రజల కోసం ఏదో ఒకటి ఉపయోగపడే పని చేస్తే ఎవరినైనా మేము వాళ్ళని ఎంచుకోగలగాలి, మనకు రావాలి, మనకు రాష్ట్రానికి సీఎంగా ఈయనుంటే మాకు మంచి జరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా భవిష్యత్తు బాగుంటుంది అన్నది ఆలోచన మాకు వస్తుంది. ఏమీ చేయనండి, ఎందుకు తీసుకొచ్చుకుంటాం, తొక్కి పారేస్తాం. మరి ఇక్కడ వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేము సుపరిపాలన చేసాం, సంక్షేమం చేసాం, ఇచ్చిన హామీలు 99% నెరవేర్చాం, 199% నెరవేర్చిన ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మాది అని చెప్తున్నారు. మరి అంత గొప్పగా చేసామంటున్నారు, మరి ఎందుకు ఓడిపోయారు? ఇంత బాగా 5 ఏళ్ళు ఏం చేశారంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను సీఎంగా సంతకం పెట్టగానే ₹3,000 పెన్షన్ చేస్తాను అన్నాడు. 2,000, 2,250, 2,500, 2,750, 3,000 చేయడానికే ఆయనకి తల ప్రాణం తోక్కొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఏం చెప్పారు, నేను రాగానే 4,000 పెన్షన్ చేస్తాను అన్నాడు. ఈ మాట చెప్పింది జూన్లో చెప్పాడు. జూను, జూలై, ఆగస్టు కలిపి ఈ 3,000 ఆగస్టులో ఇచ్చే 4,000తో కలిపి ₹7,000 పెన్షన్ ఇచ్చిన చరిత్రలో నిలబడిన మొగాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిచ్చివాగుడు, ఈ చిప్పు దబ్బుంది, ఎప్పుడో ఏదో వాగుతూ ఉంటాడు. ఏం చేశాడు మాకు? మరి ఇక్కడ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి చాలా చెప్పింది కదా, అమరావతి, పోలవరం, పెట్టుబడులు, ఉద్యోగాలు అని చెప్పారు. అసలు ఈ 2 ఏళ్లలో అభివృద్ధి విషయంలో ఏం జరిగింది? అభివృద్ధి అన్నది ఇప్పుడు నోటితో చెప్పేది కాదు, ఆన్లైన్లో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం. ఈ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడేం జరిగింది. అమరావతిలో ఒక్క ఇటుక రాయి వేయలేకపోయాడు ఆయన, అక్కడున్న రాయికి కూడా సిమెంట్ వేయలేకపోయాడు. ఇప్పుడు అమరావతి చూడండి ఎంత డెవలప్ చేశాడు. ప్యాలెస్లు ఏంటి, ఇప్పుడు మనకి సచివాలయాలు ఏంటి, అక్కడ రైతులకి ఇల్లులు కట్టించడం కానీ ఎన్ని జరుగుతున్నాయి అమరావతిలో. ఇప్పుడు రాష్ట్రంలో జరగని పని అంటూ ఏది పెండింగ్ అన్నది ఏం కనిపించలేము. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా? మళ్ళీ ఇక్కడ మాకు బుడమేరు ములిగింది, దానికి ఇదేంటి ఏమంటారు దాన్ని గుర్తులేదు, చేశారు కదా, ఇప్పుడు ఆ పని చేశారు. తర్వాత అమరావతిలో గుంటూరు జిల్లాలో అసలు ఎన్ని బిల్డింగులు కట్టారు. ఇప్పుడు ఎంప్లాయీలు చాలామందికి 2,000 ఉద్యోగాలు ఒకేసారి పెట్టారు కేశినేని చిన్ని గారు, అవునా, లాస్ట్ ఇయర్. అట్లా 4-5 సార్లు పెట్టారు. జాబ్ మేళాలో ఎంతమందికి జాబ్స్ వచ్చినాయో మాకు తెలుసు. అది మాకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కదా ఈ జాబ్ మేళా వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం పెట్టాడు, అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. ఒక్కసారైనా విన్నామా? ఒకళ్ళకన్నా ఒక జాబ్ వచ్చిందని విన్నామా? ఈయన వచ్చిన తర్వాత సంక్షేమాలు ఏంటి అసలు? ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ని పెట్టుబడులు, ఫ్లైట్లకి సంబంధించిన బుల్లెట్ది కంపెనీ ఒకటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, రాయల్ ఫీల్డ్. అది అక్కడ రాయలసీమలో వడ్ల గింజ పంట అనేది రాయలసీమలో లేదు, అక్కడ తీసుకొచ్చాడు ఆయన. అది గొప్ప విషయమే కదా మాకు. మరి ఈరోజు పేర్ని నాని గారు కూడా మాట్లాడుతూ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమరావతి అప్పులు చేసి కట్టవలసిన పరిస్థితి అయితే లేదు, అమరావతి శుద్ధ దండగా అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? 29లో వాళ్ళు వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? మరి 2018లో చూసినందుకే అమరావతిని దిక్కుదేమన్నా లేకుండా పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి.
ఇవాళ వెళ్ళి చూడండి ఎంత పచ్చగా అమరావతి మొత్తం ఎంత బాగుంది. ప్రాజెక్టులు తీసుకొచ్చినాయి కానీ బిల్డింగ్లు మొత్తం అప్పుడు వదిలేసిన బిల్డింగ్లు ప్రతిదీ ఇవాళ రిపేర్ చేసి రోడ్లు వేసి ఎంత డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనేది మేము చూస్తున్నాం. ఈ ఆయన పేరేంటన్నారు, మర్చిపోయిన పేరు నాని కదా మాట్లాడింది. ఈ పేరు నాని అన్నాడు అసలు బుద్ధి జ్ఞానం లాంటి పదార్థాలు ఏమన్నా ఆడ బాడీలో ఉన్నాయా? ఏం మాట్లాడాలో తెలియక ఒక మీడియం వాడిని తీసుకురావటం, ఏదో ఒకటి పిచ్చివాడు, అది కూడా సాక్షి వాళ్ళే కదా, ఇంకెవరు మాట్లాడు, ఇంక వేరే మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడరు, ఓన్లీ సాక్షి వాళ్ళే మాట్లాడతారు. ఇలాంటి ఈ పేరు నానిగేంటి, ఆ అంబటి రాంబాబు గారు ఆడికి చిప్పు దొబ్బింది ఈ జగన్మోహన్ రెడ్డి లాగా, వాడేమో కులం కాడ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు, క్రిమినల్స్ పెరిగిపోతున్నాయి, క్రైమ్ రేట్ ఎక్కువైపోతుందని మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? మరి వైసీపీ చాలా బలవంగా ఆరోపిస్తుంది లా అండ్ ఆర్డర్ అసలు కంట్రోల్ లేదంటున్నారు. ఆ మాట ప్రజలు చెప్పాలి, వీళ్ళు కాదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగలేదు. మొన్న శ్రీశక్తి యాప్ అనేది ఒకటి ఫోన్లో వచ్చింది. బెంగళూరు నుంచి సాఫ్ట్వేర్ అమ్మాయి విజయవాడలో దిగి మంగళగిరి వెళ్ళడానికి ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్ ఒక అమ్మాయి వెళ్తుంది కదా నైట్ 11ంటికి. ఆ శక్తి యాప్లో ఆ అమ్మాయి ఎంటర్ చేయగానే ఆటోని చేజ్ చేసి పట్టుకున్నారా లేదా? ఆ అమ్మాయిని సేవ్ చేశారుగా. అలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, బయటకు వచ్చినాయి, ఇవన్నీ బయటికి రాని చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ చెప్పుకోలేదు కదా. ఇప్పుడు అమ్మాయిని బయటకు తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడాలంటే అమ్మాయి మాట్లాడలేదు. ఎంప్లాయ్ ఒక అమ్మాయి ఒక కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడేది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. వీళ్ళు ఉన్నప్పుడు ఎంతమందిని పెట్రోల్ పోసి తగలబెట్టలేదు, ఎంతమందిని రేప్ చేసి, నలుగురు గ్యాంగ్ రేప్ చేసి అమ్మాయి మీద పెట్రోల్ పోసి చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు? లిస్టు తీస్తే బోల్డంత ఉంది వీళ్ళ చరిత్ర. 29లో మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళాలంటే ప్రజలు కోరుకునేది కూడా అదే. ఇక వైసీపీ ప్రభుత్వం అంటారా, వాళ్ళు బెంగళూరు ఇవాంకా ప్యాలెస్లో కొనుక్కొని జగన్మోహన్ రెడ్డి అక్కడ కళ్ళకు అంటాడు, ఇక్కడ వచ్చి వాళ్ళ నాయకులకు చెప్తాడు మనమే అధికారంలోకి వస్తున్నాం అంటాడు, మళ్ళీ వెళ్ళి వారం రోజులు ఇవాంకా ప్యాలెస్లో నిద్రపోతాడు, కళ్ళకు అంటాడు. వాళ్ళ జీవితాంతో ఆ కళ్ళకు అంటంతోనే సరిపోద్ది. మరి వైసీపీ అధికారంలోకి వస్తామని పకడ్బందీగా చెప్తుంది కదా. 2029 మాది 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మేమే అధికారంలోకి వస్తాం, కూటమి ప్రభుత్వం పరిపాలన ఏమీ బాగోలేదు, ప్రజల వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కదా. పకడ్బందీగా వాళ్ళు కళ్ళకు అంటారు, ఏది మేమే అధికారంలోకి వస్తున్నాం, పకడ్బందీగా కళ్ళకు అంటారు. వాళ్ళు పకడ్బందీగా వాళ్ళ నాయకుల వరకు వాళ్ళు విశ్లేషించుకుంటారు, వాళ్ళ నాయకుల వరకు మనమే అధికారంలోకి వస్తున్నాం అనుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేస్తారు, భోజనం చేస్తారు, మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ కళ్ళకు అంటారు. వాళ్ళ జీవితాంతం కళ్ళగంటం తప్పితే అధికారంలో రావడంలో అనేది శూన్యం. మరి మేము సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, అన్నీ చేసాము, 100కి 99% హామీలు నెరవేర్చిన ప్రభుత్వం మాది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ మా అలాంటి పరిపాలన ఎవరూ చేయలేదు, మేము అంత బాగా పరిపాలన చేసేమంటారు. మీరేమంటారు దీనికి? మరి అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చేసిన పరిపాలన ఎంతసేపు మనుషులను చంపటం కానీ, గంజాయి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దటంలో కానీ, డ్రగ్స్లో మరి భారతదేశంలోనే ముందున్న రాష్ట్రాన్ని తీసుకురావడంలో కానీ, మనుషులను చంపడంలో కానీ, దాచుకోవటంలో కానీ, దోచుకోవటంలో కానీ, దేనిలో వాళ్ళ వరకు వాళ్ళు ముందున్నారు. ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళటంలో వాళ్ళు చేసేది ఏంటంటే సంక్షేమం చేసామంటున్నారు. అభివృద్ధి ఎక్కడ చేశారు? ఏ మూలనైనా అభివృద్ధి చేశారు? మీరు ఒక్క ప్రాజెక్టు కట్టారా? ఒక్క యువతకు ఉద్యోగాలు కల్పన తెచ్చారా? ఏం చేశారా మీరు అభివృద్ధి పరంగా? మీకు అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? ఎంతవరకు మీకు తెలిసిందల్లా దాచుకున్నామా దోచుకున్నామా అంతవరకే మీకు తెలుసు. అధికారం అనేదా ఏం మర్చిపోవచ్చు, మీరు కళ్ళగంటూ కూర్చోవచ్చు. ఎందుకంటే రేపు మాపు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కూడా గోడ దోటకు రెడీగా ఉన్నారు, దూకుతున్నారు. దానిలో ముందు మీరు కాపాడుకోండి, తర్వాత అధికారం గురించి ఆలోచిద్దరు. మరి ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సంక్షేమాలు అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు, పెట్టుబడులు అంటున్నారు, ఉద్యోగాలు అంటున్నారు. ఇక గత 5 ఏళ్ల కంటే కూడా నష్టపోయిందంతా కూడా దాన్ని పూడ్చి సరిచేస్తున్నామని అంటున్నారు, అంటే గాడిలో పెడుతున్నాం అంటున్నారు. ఏం చేశారు ఈ 2 ఏళ్ళు కూటమి ప్రభుత్వం? గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచుకో అనే విధంగా ఆ పరిపాలన దాగింది గత ప్రభుత్వం. మరి ఆ పూడికలన్నీ కూడా ఈరోజు పూడ్చుకుంటూ, వాళ్ళు తీసిన గోతులన్నీ కూడా మరి ఈరోజు పూడ్చుకుంటూ, ఒక పక్క సంక్షేమాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఏమో మరి కంపెనీలు తీసుకురావడంలో వీళ్ళు, అది ఒక ప్రాంతం కాదు, అటు వైజాగ్ చూసుకున్నా, ఇక్కడ అమరావతి చూసుకున్నా, అటు రాయలసీమ చూసుకున్నా, మరి కంపెనీలు తీసుకురావడంలో వీళ్ళు ముందున్నారు. అట్లాగే మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటంలో కూడా వీళ్ళు ముందున్నారు అనేది మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ వైసీపీ చాలా ప్రధానంగా ఆరోపిస్తే సంక్షేమ పథకాలకి గుండు సున్నా పెడుతుంది కూటమి ప్రభుత్వం, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేస్తుంది, ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చడం లేదు అంటున్నారు. దీనికి మీరేమంటారు? అసలు ప్రజలకు ఏమందుతుంది కూటమి ప్రభుత్వం నుంచి? వైసీపీ ఎందుకు ఈ ఆరోపణ చేస్తుంది అంటారు? మరి వైసీపీకి తెలిసింది ఒకటే, బురద జల్లాలి, బురద జల్లుతున్నాం. వాళ్ళకి దమ్ము ఉంటే బహిరంగ సభలకు రమ్మండి. వీళ్ళు ఇచ్చిన హామీలో ఏమి నెరవేర్చలేదు. ఎందుకంటే మరి మీ పాలన చూసుకుంటే 1000 రూపాయల పెన్షన్ని పెంచడానికి 5 ఏళ్ళు చేశారు మీరు. మరి ఈ ప్రభుత్వం అట్లా చేయలేదే. మీకు వీళ్ళకి తేడా ఏంటి? మీరేమన్నారు? ఒక జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇచ్చారా?
వాలంటీర్ ఉద్యోగాలు 2,30,000 అన్నారు. వాటి వల్ల ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏం దేనికి తోడ్పడుతుంది? ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, యువతకి భవిష్యత్తు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, కంపెనీలు తీసుకురావాలి. కంపెనీల్లో హైయెస్ట్ శాలరీ దిశగా వీళ్ళని తీసుకెళ్ళి మన యొక్క రాష్ట్రం యొక్క యువత భవిష్యత్తు ఇక్కడే నిర్మించే దిశగా మీరు తీసుకుని వెళ్తే అది అభివృద్ధి అంటారు. మీ నాయకులకు కానీ, మీకు కానీ, మీ ఎమ్మెల్యేలకు కానీ ప్రోటోకాల్ తెలియదు. వాళ్ళు ఎందుకున్నారో తెలియదు, ఎందుకు గెలిచామో తెలియదు. మినిస్టర్లు ఎంతసేపు కార్లు వేసుకున్నామా, వెళ్ళామా, తెల్లారు లేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టామన్నా తప్పితే మీరు దేనికి పనికిరారు. 2029లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎందుకని ఆయన్ని చెప్తున్నారు మీరు? అసలు మీకేంటి ఆయన మీద అంత నమ్మకం? ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసి తిరుగు ప్రయాణం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా మళ్ళీ ఎదరకు తీసుకొచ్చే క్రమంలో లక్షల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇంత కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ అందరికీ అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తూ ప్రతి కుటుంబంలో 2-3 లబ్ధిదారులనే కాకుండా ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వ్యక్తి కాకుండా ఇంకెవరు వస్తారు? మరి 29లో వైసీపీ మేము అధికారంలోకి వస్తాం, 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం మాది, వచ్చిన తర్వాత లెక్కలు తెలుస్తాం అంటున్నారు కదా. మరి వాళ్ళ అధికారంలో రారంటారా? ఒకటే మాట, వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండడమే, ఇక అంతకుమించి ఏం లేదు. వాళ్ళు కళ్ళు మూసుకొని ఉండడమే, ఇంకా అయిపోయింది వాళ్ళ చాప్టర్. వైసీపీ అనేది గతం, భవిష్యత్తు లేదు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా చాలా మంది చర్చించుకుంటున్నారంట, అసలు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే పథకాలన్నీ బాగా ఉందను, అభివృద్ధి కూడా బాగా జరుగుతున్నాం, మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారంట. మీరేం చెప్తారు దానికి? మాట్లాడుకుంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. ఆయన దగ్గర లెక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు, తిరుమల లడ్డూలో కల్తీ చేసిన నాయకులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు ఎవరో మాట్లాడుకోవట్లా. ఎందుకంటే ఆయన పరితనం గతంలో చూసాం. ఏం చూసాం? కరోనా వచ్చి దేశం మొత్తం ఇదైతే పారాసెటమాల్ అయ్యి బీచింగ్ జల్లు అన్న నాయకుడికి వరదలు వచ్చి రాష్ట్రంలో ముఖ్యమైన కేంద్రంలో జనాలు ఇబ్బంది పడుతుంటే ఆ వయసులో ఆయన వచ్చి అధికారులని పరుగులు పెట్టించి కలెక్టర్ క్యాంప్ హౌస్లో ఉండి పనిచేసిన నాయకుడికి తేడా గమనించాంగా. మరి ఇక్కడ వైసీపీ చాలా వరకు కూడా ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము సంక్షేమాలు ఇచ్చాము, అభివృద్ధి చేసాము, 199% హామీలు ఇచ్చిన నెరవేర్చిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది మాదే అంటారు. మేము చేసినట్టు దేశంలో ఎవరూ చేయలేదని అంటారు. మరి ఎంతవరకు నిజం? గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారంటారు? 100% వాళ్ళు చెప్పింది నిజమే. దేశంలో వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలే. ఎందుకంటే ఏకంగా ప్రజావేదికలు చేశారు. ఏంటి దాని పేరేంటి, ఇసుక రద్దు చేశారు, ఫ్రీగా ఇస్తున్న ఇసుకను రద్దు చేశారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, ఏదీ చేయలేదు. కంపెనీలని తరివేశారు, ఏమీ చేయలే. ప్రత్యేక హోదా మెడలు ఉంచుతామన్నారు, వంచల. తర్వాత లెక్కర పూర్తిగా మద్యపాన నిషేధం అన్నారు, చేయలే. ఏంటి, ప్రతి బిడ్డకి డబ్బులు ఇస్తామన్నారు, ఒక్కరికే 13,000 చెప్పకుండా 13,000 ఇచ్చారు. ఇట్లాగా వాళ్ళు ఇన్ని హామీలు తొంగలో తొక్కి మేము 99 చేసాం, 80 చేసామంటే అట్లాగా ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ఉంది, సూపర్ 6 పెట్టి ఎలక్షన్లకు వచ్చారు, జనాలు ఆశీర్వదించారు, 124 సీట్లు ఇచ్చారు. సూపర్ 6లో తల్లికి వందనం వేశారు, రైతు భరోసా వేశారు, ఉచిత గ్యాస్ బండ్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేశారు, తర్వాత ఫ్రీ బస్ ఇచ్చారు. 5 అయినాయి. ఇంకా ఇవ్వాల్సింది ఏంటయ్యా అంటే ఒకే ఒక పథకం 1,500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. అది ఆర్థిక సంక్షోభం వల్ల కొద్దిగా ఇవ్వలేకపోతున్నాం, త్వరలోనే అతి త్వరలోనే ఇస్తామని చెప్పి మంత్రులు చెప్తున్నారు. కాబట్టి ఆ పథకం కూడా త్వరలోనే అయితే వైసీపీ అనేది కనుమరుగైపోయి చాప చుట్టి దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒక్క సీట్ లేకుండా ఎలా అయిపోయిందో భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి కూడా, పిల్ల కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే అయింది. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2029 మాట పక్కన పెడితే వైసీపీ 2029లో అధికారంలోకి వస్తే అప్పులు చేసి అమరావతిని కట్టవలసిన పరిస్థితి మాకు లేదు, అమరావతి సొంత దండగా అని చెప్పి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అంటే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి ఏంటంటారు? మరి వీళ్ళేమో అమరావతిని పూర్తి చేస్తామంటున్నారు, వాళ్ళేమో వస్తే మేము అప్పులు చేయకుండా అమరావతిని పూర్తి అసలు పట్టించుకోమంటున్నారు. మీరేం చెప్తారు? వాళ్ళ విధానం క్లియర్గా 19-24 మధ్య చూసాం. 19 ఎలక్షన్ల ముందు 14 ఎలక్షన్లు అయిన తర్వాత అమరావతి కోసం ఈ స్థలం చాలదు, ఇన్ని వేల ఎకరాలు కావాలి అని చెప్పిన అప్పటి ప్రతిపక్ష నాయకుడు అధికారంలో రాగానే ఫ్లేట్ మార్చి లీకులు ఇచ్చి అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని చెప్పి వైజాగ్ చుట్టుపక్కల అన్ని స్థలాలు కొనుక్కొని వాళ్ళ బినామీలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులకి అప్పనంగా అన్నీ అప్పచెప్పి
స్కాములు చేసి కబ్జాలు చేసి అన్నీ చేసి రాజధాని ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని, వైజాగ్ను రాజధాని చేస్తాము, మేము 3 రాజధానులు చేస్తున్నాము, మేము సౌత్ ఆఫ్రికా పాలన చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు క్లియర్గా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ సైకోయిజం, వాళ్ళ కుళ్ళు కుతంత్రాల రాజకీయం మొత్తం 19లో చూపించారు. ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చాక వాళ్ళు ఈ అమరావతిని కంటిన్యూ చేస్తారని ఎలా అంటారు? ఇప్పుడు గతంలో ఒక చంద్రబాబు నాయుడు టైంలో గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు డబ్బులతో కట్టలా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డబ్బులతో ఇల్లు కట్టారు, టిట్కో ఇల్లు. అలాంటి ఇల్లు పూర్తయిన ఇల్లుల్ని నాశనం చేసి కరెంటు వైర్లు కూడా జనాలు ఆ దొంగలు దొబ్బేసేదాకా చేసి ఇవాళ వాటిలన్నింటికి మళ్ళీ 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఇల్లు బాగు చేపించి లబ్ధిదారులకు ఇస్తున్నారు. అంత దరిద్రం చేసింది ఎవరు? అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా చేయట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్థలాలు కూడా డెవలప్ చేస్తున్నారు, ఇల్లు కట్టిస్తున్నారు, బిల్లులు ఇస్తున్నారు, పబ్లిక్ ఇస్తాకి టార్గెట్ పెట్టుకుంటున్నారు, ప్రతిసారి ఇన్ని చెప్పిస్తున్నారు కదా. ఫైనల్గా మీకైతే 2029లో ఎవరు సీఎం అవుతారు? మీ మద్దతు అయితే ఎవరికి ఇస్తారు పక్కాగా? 100% 2029లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. దానికి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సపోర్ట్ చేసిద్ది. ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి ఇంతకన్నా మెరుగైన మెజారిటీతో వస్తుందని మా అభిప్రాయం. మరి జగన్ గారి పరిస్థితి ఏంటి? జగన్ గారి పరిస్థితి ఇప్పుడు 3 రోజులు బెంగళూరు, ఇంకో 5 రోజులు అక్కడే పడుకుంటాడు. ఆయనకు నష్టం ఏంటండి? ఇప్పుడు 18 కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం త్వరలో కేసు పెట్టింది అనుకో, లోన్కి వెళ్ళి స్పెషల్ సెల్లో ఉంటాడు. పడలేదనుకో ఉన్న డబ్బులతో బెంగళూరులో పడుకుంటాడు. ఆయనకి నష్టం ఉంది. కానీ ఆయన అధికారంలోకి వస్తే జనాలు నష్టపోతారు. కాబట్టి ఆయనకి అసలు ఆలోచన లేదు, అవకాశం ఇవ్వరు.